ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనం ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమున కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము, నిన్ను గొప్ప జనముగా చేస్తానని ఆశీర్వదించిన ప్రకారముగా ఇశ్రాయేలుల జనాంగము తన మార్గంలో వారు వెళ్ళుచు ఆ ప్రాంతానికి మోయాబీయులు నివసించు ప్రాంతానికి వచ్చినప్పుడు మోయాబు రాజు భయపడ్డాడు. ఇంత గొప్ప జన సమూహము మన ప్రాంతంలోనికి వచ్చి ఇక్కడ నివసిస్తుంది, ఎద్దు బీటి పచ్చుకు నాకివేసినట్లుగా ఈ జనము మనకున్నదంతా యావత్తును కూడా నాకివేస్తారన్నట్లుగా చెప్పాడు. దేవుడిచ్చే ఆశీర్వాదము మనుషుల కన్నులకు కనబడదు, కానీ హృదయానికి గోచరం కాకపోవచ్చు, కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఒంటరైన వారిని ప్రజలు భయపడినట్లుగా విస్తారమైన జనసమూహంగా దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నట్లు విధంగా ఈరోజు నీ యొద్ద కొంచెం ఉన్నదో, ఒక్కరే ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుని మాట మీద, వాగ్దానం మీద నమ్మకం ఉంచితే అది ఇప్పటికైనా ఆయన మాట నెరవేర్చి సమృద్ధిలోనికి, ఆశీర్వాదపు బాటలోనికి, ఆయన సత్యమైన వెలుగులో నివసించు ప్రకాశించే జ్యోతుల వల్ల చేయడానికి ఆయన సమర్థుడని విశ్వసించాలని ప్రభు పేరట మనం చేయించున్నాం. ఆమేన్.